నమస్కారం అందరికీ. నేను రవినాయక్, సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్. మా దగ్గర ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళకు కూడా జాబ్స్ అనేది ఉంటాయి. ఆడవాళ్ళకొచ్చేసి బేబీ కేర్, చిన్నపిల్లల్ని చూసుకోనికి, పేషెంట్ కేర్, మంచాన ఉన్న ముసలి వాళ్ళకు సేవ చేయనికి, అదే మేడ్ అండ్ కుక్, ఇంటి పనికి, వంట పనికి జాబ్స్ అయితే ఉంటాయి ఆడవాళ్ళకైతే. అదే మగవాళ్ళకైతే మాత్రం మంచాన ఉన్న ముసలి వాళ్ళు కావచ్చు, లేదు అంటే నడిచే వాళ్ళు పేషెంట్ కేర్ చేయనికి కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి. మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు మా దగ్గర షార్ట్ వీడియోలు కావచ్చు, లాంగ్ వీడియోలు కావచ్చు, ప్రతిరోజు వీడియోలు పెడతా ఉంటాం కాబట్టి మా దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరేమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు. దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు వీడియో షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ప్రస్తుతానికైతే మన దగ్గర ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆడవాళ్ళకు డ్యూటీలు ఉన్నాయి, అలాగే మగవాళ్ళకు కూడా డ్యూటీలు అనేవి ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మీకు పూర్తిగా వివరిస్తాను. ఒకసారి మీరు ఎవరైనా నోట్ చేసుకునే వాళ్ళైతే మాత్రం నోట్ చేసుకొని మాకు కాల్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఉండే డ్యూటీలు ఈ రోజు ఉన్న డ్యూటీలు రేపు ఉండవు, రేపు ఉండే డ్యూటీలు ఎల్లుండి ఉండవు. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది మీరు రావాలనుకుంటే మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ వస్తే మాత్రం వచ్చి చేసుకోవచ్చు. ఫస్ట్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఫిర్జాదిగూడల మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది. హైదరాబాద్ ఫిర్జాదిగూడల మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ. ఈ డ్యూటీ మగవాళ్ళకి. ఆయన కండిషన్ వచ్చేసి పెరాలసిస్ వచ్చేసి ఒక పక్క పక్షవాతం వచ్చి టోటల్గా తను బెడ్ రిడన్ అవ్వడం జరిగింది. తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. డైపర్ వేయటం, డైపర్ తీయటం, స్నానం చేపియడం, బట్టలు ఉతికేయడము, టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు. 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ నుంచి కావచ్చు, లేదు అంటే తెలంగాణ నుంచి కావచ్చు, వేరే వేరే జిల్లాల నుంచి ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఏమని అంటే వచ్చిన వాళ్ళు ఒక వారానికో, లేదు అంటే ఒక 10 రోజులకో, 15 రోజులకి వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని డ్యూటీలో పెట్టుకోము. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయండి. మా స్టాఫ్ మీతోటి మాట్లాడతారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎక్కడి నుంచి రావాలి ఏంటనేది, ఏమైనా అడ్రస్ ప్రాబ్లం ఉన్నా మీరు అడగవచ్చు. మా స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి ఇది ఆడవాళ్ళకి. హైదరాబాద్ నాగోల్ బండ్లగూడల ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది. యాక్సిడెంట్ అయ్యి నడుము ఇరిగిపోవడం జరిగింది. కొన్ని రోజులు టోటల్ బెడ్ రిడన్ గానే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే సర్జరీ చేయడం జరిగింది కాబట్టి. తనకు సంబంధించిన పెద్ద ఆవిడ ఏం కాదు, మేడంకి 45 లేదా 50 ఇయర్స్ ఉంటాయి. తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. తను ప్రస్తుతానికైతే టోటల్ బెడ్ రిడన్ గానే ఉన్నారు. బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితి కాబట్టి డైపర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. డైపర్ వేయటం, డైపర్ తీయటం, స్నానం చేపియడం, బట్టలు ఉతికేయడము, టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది. మనం ఉండే పేషెంట్ రూము, నెక్స్ట్ వర్కర్ ఎవరు వెళ్తారో వాళ్ళిద్దరికి ఒకే రూమ్ ఇస్తారు కాబట్టి ఆ రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. నెక్స్ట్ ఫుడ్ కూడా మనమే పెట్టాల్సి వస్తుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు. 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది. అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ బాచుపల్లిలో బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది. అక్కడ ఏంటంటే 2 పిల్లలు ఉంటారు, 2 పెద్దవాళ్ళే పిల్లలు. ఒక బాబుకి వచ్చేసి 7 ఇయర్స్ ఉంటుంది, పాపకు వచ్చేసి 6 ఇయర్స్ ఉంటుంది. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తారు.
ఇద్దరు స్కూల్కి వెళ్తారు. మనం పొద్దున లేవగానే వాళ్ళకి స్నానం చేపిచ్చేసి బట్టలు వేపిచ్చేసి స్కూల్కి సంబంధించిన బట్టలు అవన్నీ ఇచ్చేసేసి పిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళకి బాక్స్ పెట్టియడం కాదు, కానీ లేదు అంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు హోంవర్క్ రాపియడం కానీ పిల్లలకి సంబంధించిన పనులు మాత్రమే చేసుకోవాలి. కానీ కనీసం ఒక 7th 8th 9th క్లాస్ అన్న 10th వరకు 10th బిలో చదువుకున్నా పర్వాలేదు, 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండనికి రూమ్ ఇస్తారు, 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ సాలరీ వచ్చేసి 18,000 ఇస్తున్నాము. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా స్క్రీన్ మీద ఉన్న మా ఆఫీస్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు, మా ఆఫీస్ స్టాఫ్ తోటి మీరు మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ECIL 3 months పాప, 3 నెలల పాపను చూసుకోనికి బేబీ కేర్ టేకర్ కావాలి. 30 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లలకి సంబంధించిన పనులన్నీ రావాల్సి వస్తుంది. పిల్లలకి స్నానం చేపియడం, పిల్లలకి నలుగు పెట్టడం, నెక్స్ట్ దాంతోపాటు పిల్లల బట్టలు ఉంటే బట్టలు ఉతుక్కోవాలి, తేలు మసాజ్ చేయటము, ఇవన్నీ మనం చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఏ విధంగా చేస్తామో ఆ పనులన్నీ రావాల్సి వస్తుంది. చిన్నపిల్లల్ని చూసి అనుభవం ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఈ డ్యూటీ కూడా సేమ్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు, అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఉంటుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి, ఏపీ నుంచి కావచ్చు, లేదు అంటే తెలంగాణ నుంచి కావచ్చు, 2 రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైనా చేసుకోవచ్చు. కానీ కనీసం చిన్నపిల్లల్ని చూసిన అనుభవం అయితే ఉండాలి. 30 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు. డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ECIL లో ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలిలో 8 నెలల బాబును చూసుకోనికి బేబీ కేర్ టేకర్స్ కావాలి. ఇక్కడ కూడా సేమ్, ఇప్పుడు ECIL లో ఏ విధంగా చెప్పానో ఇక్కడ కూడా సేమ్ 30 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా పిల్లలకి సంబంధించిన టోటల్ పనులు రావాల్సి వస్తుంది. స్నానం చేపియడం, తేలు మసాజ్ చేయటం, నలుగు పెట్టడం కావచ్చు, దాంతోపాటు పిల్లలకి సంబంధించిన బట్టలు ఉతుక్కోవడం, వాళ్ళకి తినిపియడం, ఆడిపియడం, ఆ విధంగా చిన్న పిల్లలకి మనం ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో ఆ పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు. కానీ వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు, 3 పూటల భోజనం ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇస్తున్నాము. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రండి. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ తెల్లాపూర్లో ఇంట్లో 4 ఉంటారు. 4 పెద్దవాళ్ళే. 4 వాళ్ళ దాంట్లో సారు మేడం ఇద్దరు వర్కింగ్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఉంటారు. ఇంట్లో పనులు వస్తారు. కానీ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో పని వాళ్ళు వచ్చి పని చేసి వెళ్ళిపోతారు. కాకపోతే 4కి వంట చేయాలి, దాంతోపాటు ఇంట్లో పని కూడా చిన్న ఏమైనా ఇంట్లో పనులు ఉంటే కూడా పని చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున టిఫిన్లు కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం మనకు డిన్నర్కి సంబంధించిన టోటల్గా వాళ్ళతోటి 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. నేను చెప్పిన ప్రతి డ్యూటీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండి చేసుకునే డ్యూటీలే ఉంటాయి మన దగ్గర. ఎందుకంటే ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయే డ్యూటీలు అయితే మన దగ్గర ఉండదు. కాబట్టి హైదరాబాద్ తెల్లాపూర్ 4 ఉంటారు. ఇంటి పని చేసుకొని, వంట పని చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునికి ఉండాల్సి వస్తుంది. కనీసం వచ్చిన వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఫిర్జాదిగూడల మేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ, నాగోల్ బండ్లగూడల ఫీమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ, హైదరాబాద్ బాచుపల్లిల బేబీ కేర్, 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లలకి రెడీ చేసి స్కూల్కి పంపించి పిల్లలకి సంబంధించిన పనులు చేసుకోవాలి. ECIL హైదరాబాద్ల 3 నెలల పాపను చూసుకోవాలి. హైదరాబాద్ గచ్చిబౌలిల 8 నెలల బాబును చూసుకోవాలి. హైదరాబాద్ తెల్లాపూర్ల ఇంట్లో 4 ఉంటారు.
ఇంటి పని చేసుకొని వంట పని చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోనికి కావాలి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. మా ఆఫీస్ నెంబర్ మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు కలవదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మా స్టాఫ్ తోటి మీరు మాట్లాడవచ్చు. వచ్చేటప్పుడు మాత్రం ఒక 3 ఆధార్ కార్డ్ జిరాక్సులు, 3 ఫోటోలు, మీకు సంబంధించిన బట్టలు, బ్యాగు, ప్లేటు, గ్లాస్, బెడ్షీట్లు, మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి. ఎందుకంటే మేము ప్రతిరోజు చెప్పడం జరుగుతున్నది, మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి అంటే కూడా వచ్చే వాళ్ళు సరైన వస్తువులు తీసుకొస్తలేరు, మళ్ళా మర్చిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది. కనీసం ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు ఇక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు సరిపడా వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, మాకు ఆఫీస్లో తీసుకునే డాక్యుమెంట్స్ కావచ్చు, 3 ఆధార్ కార్డు జిరాక్స్లు కావచ్చు, 3 ఫోటోలు కావచ్చు, ఒరిజినల్ ఆధార్ కార్డు కావచ్చు, ఖచ్చితంగా తీసుకొని రండి. ఈ నేను చెప్పిన ఈ అన్ని ఉద్యోగాలలో ఇంకా మీకు ఏమైనా జాబ్స్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. సాలరీ వచ్చేసి మేము ఎక్కడికి పంపించినా 3 పూటల భోజనం ఫ్రీగానే ఇస్తూ, 3 పూటల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇస్తున్నాము. ఈ వరుసగా చెప్పిన డ్యూటీలన్నీ ప్రజెంట్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి. మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు. వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రండి. మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి 9908454607. ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది, 9949094607. ఈ 2 నెంబర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్ చేయవచ్చు, పని చేస్తూనే ఉంటాయి. ఒకవేళ పని చేయని ఎడల ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.